19వ పాఠం ట్రీ హౌస్. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒక ట్రీ హౌస్లో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో వివరించడం కష్టం. ఆకాశం బద్దలైనట్లు మెరుపులు ఫెలఫెలమని పిడుగులు ఒకదాని వెంట మరోటి నా చుట్టూ ఉన్న చెట్ల మీద పడుతూ ఉంటే నా భయం వర్ణనాతీతం. గత రాత్రి నా బెడ్ కదులుతూ అరిచినప్పటి కంటే ఎక్కువగా అరిచాను. అది ఒక భీతిల్లిన జంతువు అరుపులా ఉండి నాకు పక్షవాతం వచ్చి కుప్పకూలినట్లు అనిపించింది. నాకు కలిగిన ఓ ఆలోచన ఏమిటంటే, నేను సహజంగానే ఓ పిరికిదాన్ని. ఇలా ఎప్పుడైనా ఒత్తిడి అధికమైతే తరచూ స్పృహ కోల్పోతున్నాను. ఆ మర్నాడు మిట్ట మధ్యాహ్నానికి కానీ నేను స్పృహలోకి రాలేదు. క్రిందికి దిగినప్పుడు ఓ చిన్న కొమ్మ మీద తన పాదాలు దాదాపుగా నేలను తాకుతున్నట్లుగా కూర్చుని ఎమిలిటో నా కోసం వేచి చూడటం గమనించాను. నువ్వు నరకం నుంచి వస్తున్న గబ్బిలంలా కనిపిస్తున్నావు అని వ్యాఖ్యానించారు. గత రాత్రి ఏం జరిగింది నీకు? నేను భయంతో హడలి వచ్చాను అన్నాను. మొండిదానిలా నటించటం లేదా నియంత్రణలో ఉన్నట్లుగా పై ప్రదర్శన చేయటం నా వల్ల కాలేదు. కనిపించినట్లుగానే ఓ ప్రాణం ఉన్న పేలికలాగా ఉన్నాననుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా యుద్ధంలో సైనికుల పట్ల సానుభూతి కలిగిందని, వారు బహుశా తమ చుట్టూ బాంబులు ప్రేలుతుంటే ఇలాంటి భయాన్ని చవిచూస్తారేమో అని అన్నాను. నేను ఒప్పుకోను. గత రాత్రి నీ భయం మరింత తీవ్రమైనది. నీ మీద పేల్చుతున్నట్లుగా పిడుగులను పడేస్తున్నది మానవులు కాదు. కాబట్టి ఏత్రిక స్థాయిలో అది అతిపెద్ద భయం. దయచేసి నాకు దీని అర్థం ఏమిటో వివరించండి. నీ డబ్బులు అవగాహన పొందాలనుకుంటోంది కాబట్టి గత రాత్రి లాంటి ఒత్తిడి వంటి పరిస్థితుల్లో అది పాక్షికంగా మాత్రమే అవగాహన పొందుతుంది. అంతేకాక పూర్తిగా భయపడిపోతుంది. దానికి ఇంకా ప్రపంచాన్ని అవగతం చేసుకోవటం తెలీదు. నీ శరీరం, మనస్సు దీనికి అలవాటు పడిపోయాయి, కానీ నీ డబుల్కి కాదు. ఒకవేళ నేను తుఫాన్ కోసం సిద్ధమైపోయి ఉంటే కనుక నేను విశ్రాంతిగా ఉండేదాన్ని అనుకున్నాను. ఒకవేళ తుఫాను గురించి నా భయం, నా ఆలోచనలు జోక్యం చేసుకోకపోతే నా లోపల నుంచి ఏదో శక్తి పూర్తిగా నా శరీరం నుంచి బయటకు వచ్చి బహుశా ఎదుట నిలబడి ఉండేది, చుట్టూ తిరిగేది లేదా చెట్టుపై నుంచి క్రిందికి దిగేది కూడా. నన్ను అత్యంత భయపెట్టేది ఏమిటంటే, బంధించబడినట్లు శరీరం లోపల చిక్కుకుపోయిన అనుభూతి. ఏ కలవరపాటు లేని సంపూర్ణమైన నల్లదనంలోకి ప్రవేశించినప్పుడు డబుల్ తన బాధ్యతను తీసుకుంటుంది. దీని యొక్క ప్రాణమయ అవయవాలను వ్యాకోచింపచేసి తన ప్రకాశవంతమైన కంటిని తెరుచుకుని చుట్టూ చూస్తుంది. కొన్నిసార్లు దీన్ని ఎదుర్కోవటం గత రాత్రి నువ్వు అనుభవించిన దానికన్నా మరింత భీతి గొల్పుతుంది. డబుల్ మరీ ఇంతలా భీతి కొల్పదు. నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను. నేను హామీ ఇచ్చాను. నువ్వు ఇంకా దేనికి సిద్ధంగా లేవు ఆయన జవాబిచ్చారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. గత రాత్రి నువ్వు అరిచిన అరుపులు టక్షన్ వరకు వినిపించి ఉంటాయి. అతని వ్యాఖ్యలు నన్ను చిరాకు పెట్టాయి. అతనిలో నాకు సుతరాము నచ్చనిదేదో ఉంది, కానీ అదేంటో సూటిగా తెలియడం లేదు. అతను వింతగా కనిపించడం ఓ కారణమై ఉండొచ్చు. అతను మ్యాన్లీగా ఉండరు. పురుషునికి కేవలం ఛాయలాగా అనిపిస్తారు. అయినప్పటికీ అతను మభ్యపెట్టేంత బలమైనవాడు. కానీ నన్ను నిజంగా బాధ పెట్టేది ఏమిటంటే, ఆయన నన్ను ఎంత చులకన చేసినా నేను ఇలా కిమ్మనకుండా ఎందుకు ఉంటున్నానో అర్థం కావట్లేదు. ఉన్నట్లుండి నాకు కోపం విపరీతంగా పెరిగిపోయి కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా, మీకు ఇష్టం లేనిది ఏదైనా చెప్పినప్పుడు నన్ను చులకన చేయడానికి మీకు ఎంత ధైర్యం అని ఆయనను అడిగాను. ఆ మాటలు అన్న మరుక్షణంలోనే నేను చింతించాను. నా దుడుకు ప్రవర్తనకు తీవ్రమైన క్షమాపణలు కోరాను. మీతో నేను ఎందుకని ఇంతగా విసుగు చెందుతున్నానో నాకే తెలియదు అని అంగీకరిస్తూ ముగించాను. తప్పుగా ఏమీ భావించుకో, ఎందుకంటే నువ్వు నా గురించి ఏదో చెప్పలేని గ్రహించి ఉంటావు. నీ మాటల్లో చెప్పాలంటే నేను మ్యాన్లీగా కనిపించను. నేనేమీ అలా అనలేదే అని ఎదురించాను. ఆయన చూపులను బట్టి నన్ను ఏమాత్రం నమ్మనట్లు స్పష్టంగా అర్థమైంది.
నిజానికి నువ్వు అలాగే అనుకున్నావు. ఆయన పట్టుబట్టారు. ఓ క్షణం క్రితం నా డబ్బులతో నువ్వు చెప్పావు. నా డబ్బులు ఏనాడు తప్పులు చెప్పదు లేదా అపార్థం చేసుకోదు. నాలో భయం కలవరం శిఖరాగ్ర స్థాయికి చేరాయి. నాకేం చెప్పాలో తెలియలేదు. నా ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. మరి నా శరీరం వణుకుతోంది. నా అతిశయోక్తి చర్య కారణంగా ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. కేర్ టేకర్ స్వరం నా ఆలోచనల్లోకి చొచ్చుకు వచ్చి, నువ్వలా ఎందుకు ప్రతిస్పందిస్తున్నావంటే నీ డబ్బులు నా డబ్బులను అవగతం చేసుకుంటోంది అంది. నీ భౌతిక శరీరం ఎందుకు భయపడుతోందంటే దాని చక్రాలు లేదా ద్వారాలు తెరుచుకున్నందువల్ల నూతన గ్రహణ శక్తులు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఒకవేళ నువ్వు దీన్ని ప్రస్తుతం తప్పుగా భావిస్తున్నట్లయితే నీ అన్ని ద్వారాలు తెరిచినప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఓసారి ఊహించుకో. ఆయన వాదన సరైనదే అని నేను నిర్ఘాంతిపోయేలా నన్ను ఒప్పించే విధంగా ఉంది. జంతువులు మరి శిశువులు తరచు ఇబ్బందికి గురైన కూడా డబ్బులను గ్రహించడంలో ఏ సమస్యను ఎదుర్కోరు. మాన్ఫ్రైడ్ తప్ప నన్ను ఏ జంతువులు ప్రత్యేకించి ఇష్టపడని విషయం ఆయనకు తెలిపాను. అయితే మాన్ఫ్రైడ్ విషయంలో ఇది పరస్పర అనుభూతి అని చెప్పాను. జంతువులు నిన్ను ఎందుకు ఇష్టపడవంటే నీ శరీరంలోని కొన్ని ద్వారాలు ఇప్పటికీ పూర్తిగా మూసి ఉన్నాయి. మరి నీ డబ్బులు బయటికి రావడానికి పోరాడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా కోరుకుంటున్నందువల్ల అవి తెరుచుకోబడుతున్నాయి. సిద్ధంగా ఉండు. ఇవాళ రేపో నీ డబ్బులు ఒక్కసారిగా మేలుకొని డాబాపై నడవకుండానే నిన్ను నువ్వే చూసుకుంటావు భయం లేకుండా. అతను సూచిస్తున్న అసంబద్ధ విషయానికి నాకు నవ్వు వచ్చింది. మరి పిల్లలు, ముఖ్యంగా శిశువుల సంగతి ఏమిటి? వాళ్ళను నువ్వు ఎత్తుకోవడానికి దగ్గరికి తీసుకున్నప్పుడు గుక్కపెట్టి ఏడవరు? ఆయన అడిగారు. సాధారణంగా అలాగే చేసేవారు, కానీ కేర్ టేకర్తో చెప్పలేదు. పిల్లలు నన్ను ఇష్టపడతారు. కొన్నిసార్లు నేను పిల్లల మధ్య ఉన్నప్పుడు వాళ్ళ సమీపంలోకి వెళ్ళగానే ఏడుపు లంకించుకోవడం బాగా గుర్తున్నప్పటికీ నేను అబద్ధమాడాను. నాలో మాతృస్వభావం లేనందువల్ల ఇలా జరుగుతోందని నాకు నేను నచ్చ చెప్పుకునేదాన్ని. కేర్ టేకర్ నమ్మలేనట్లుగా తల అడ్డంగా ఊపారు. నా ఉనికిలో ఉన్నదాన్నే నేను పసిగట్టలేనప్పుడు జంతువులు, శిశువులు డబ్బులను ఎలా గ్రహించగలరో నాకు వివరించమని సవాల్ చేశాను. నిజానికి క్లారా మరి నాగ్వాల్ దీని గురించి నాకు చెప్పే వరకు ఇలాంటి విషయం గురించి నేను అసలు విననేలేదు, లేదా దీని గురించి తెలిసిన వారెవరిని నేను కలుసుకోలేదు. ఆయన నా మాటలు తోసిపుచ్చుతూ, జంతువులు, శిశువులు జ్ఞానంతో సంబంధం లేకుండా వారి ఇంద్రియాల ద్వారా కాకుండా నిజానికి తెరిచి ఉంచబడిన డబ్బుల యొక్క చక్రాల ద్వారా గ్రహిస్తారని తెలిపారు. ఆ ద్వారాలు జంతువుల్లో శాశ్వతంగా స్వీకరించే స్థితిలో ఉంటే మానవులు మాత్రం మాటలు నేర్చుకుని ఆలోచించే హేతుబద్ధమైన స్థితిలో బాధ్యత తీసుకోగానే ఆ ద్వారాలను మూసివేసుకుంటారు అని జోడించారు. అప్పటి వరకు నేను కేర్ టేకర్ చెప్పే దానిపై నా పూర్తి శ్రద్ధను ఉంచాను. ఎందుకంటే నాతో ఎవరు మాట్లాడుతున్నా, వారు ఏం చెప్పాలనుకున్నా నేను చేయాల్సింది ఏమిటంటే శ్రద్ధగా ఆలకించటమని క్లారా చెప్పారు. కానీ ఎమిలీతో చెప్పే విషయాలు వింటుంటే నాకు చికాకు పెరిగిపోయి చివరికి నన్ను నేను ఓ ఉద్రేక మనోస్థితిలో గుర్తిస్తున్నాను. నేను ఇదేది నమ్మను. అయినా మీరు నా గురువు అని ఎందుకు చెప్పారో అదే ఇంతవరకు స్పష్టం చేయలేదు. కేర్ టేకర్ నవ్వి, నేనేమీ ఆ పదవి కోసం స్వచ్ఛందంగా రాలేదు అన్నారు. మరి మిమ్మల్ని ఎవరు నియమించారు? ఓ క్షణం ఆలోచన పరుడై విరామం తీసుకున్న పిమ్మట, సుదీర్ఘమైన గొలుసు కట్టు పరిస్థితులు అందుకు దారితీశాయి అన్నాడు. ఈ గొలుసులో మొదటి లంకె నాగువాల్ నిన్ను మొదటిసారిగా నగ్నంగా కాళ్లను గాలిలో పైకి లేపి ఉంచగా చూసినప్పుడు ఏర్పడింది. అతను పగలబడి నవ్వుతూ పక్షిలాగా ఏల శబ్దం చేశాడు. అతని విపరీతమైన అవమానకరమైన హాస్య ధోరణి నన్ను గాయపరచగా, నేరుగా విషయానికి రండి ఎమిలిటో, ఏమి జరుగుతోందో నాకు చెప్పండి అని అరిచాను. నన్ను క్షమించు, నువ్వు నీ పనులను ఆనందిస్తావని అనుకున్నాను, కానీ నేను తప్పుగా అనుకున్నాను. మరోపక్క మేము మాత్రం నీ చేష్టలను విపరీతంగా ఆనందించాము.
జాన్ మైకేల్ అబ్లర్ వారసత్వంగా పొందిన కాల విపత్తులను, విషమ పరిస్థితులను చూసి సంవత్సరాల తరబడి నవ్వుకున్నాము. ఎందుకంటే అనూహ్యంగా ఆయన వేరే గదిలోకి తప్పుగా దూరి ఓ దిగంబరమైన అమ్మాయిని చూడడం. మరి ఇంతకీ ఆయన వెళ్ళిన పనేమో మూత్రం పోసుకోవటానికి. అతని నవ్వులు రెట్టింపయ్యాయి. నేను అందులో హాస్యాన్ని చూడలేదు. నా ఆగ్రహం కట్టలు తెంచుకొని నాకు అతన్ని కొరడా దెబ్బలు కొట్టాలనిపించింది. నాకు బాగా తెలిసిన కొన్ని గుద్దులు తన్నులు తన్నాలనిపించింది. నిస్సందేహంగా అతను నన్ను చూసి నేను పేలడానికి సిద్ధంగా ఉన్నానని గ్రహించి ఒక అడుగు వెనక్కి వేశాడు. జాన్ మైకేల్ మూత్రం పోయడానికి నరకానికి వెళ్ళి సమస్యను వారసత్వంగా కొని తెచ్చుకోవడం నీకు నువ్వు తెప్పించట్లేదా? నాగువాల్కు నాకు ఇది ఉమ్మడిగా వచ్చింది. నేనేమో సగం చచ్చిన కుక్కను మాత్రమే కనుగొన్నాను. ఆయనేమో పూర్తిగా పిచ్చెక్కిన అమ్మాయిని కనుగొన్నారు. మరి మేమిరువురము ఆ ఇద్దరికి మా జీవితాంతం బాధ్యత వహిస్తాము. చూడటం వలన మాకు ఏం జరిగింది? మా బృంద సభ్యులు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మరేం కనబడుతోందోనని భయపడుతూ ఉంటారు. ఇంకే రిస్క్ తీసుకోకుండా ఉండటానికి వారు వెళ్ళిన ప్రదేశాన్ని తనిఖీ చేస్తూ ఉంటారు. అతను గట్టిగా పగలబడి నవ్వుతూ ఊపిరి ఆగిపోకుండా ఉండడానికి వేగంగా ముందుకి వెనక్కి పడి నవ్వాడు. నేను కనీసం చిరునవ్వైనా నవ్వకపోవటం చూసి నిశ్శబ్దం వహించాడు. సరే, నన్ను పూర్తి చేయనివ్వు, తనకు తాను ఏరు కూర్చుతున్నట్లుగా అన్నాడు. నువ్వు కాళ్ళను గాలిలో పైకి లేపి ఉంచగా ఆయన కనుగొన్నప్పుడు ఒకసారి మొదటి లంకి పడ్డాక నిన్ను గుర్తించడానికి నాగువాల్కు ఒక బాధ్యత ఉంది. దాన్ని ఆయన తక్షణమే చేశారు. ఆ తర్వాత నిన్ను ట్రాక్ చేయాల్సి వచ్చింది. తనకు సహాయంగా క్లారాను నెలీడాను ఉపయోగించుకున్నారు. నువ్వు ఉన్నత పాఠశాల నుంచి పట్టభద్రురాలువై వేసవి శిబిరంలో ఒక మౌంటైన్ రిసార్ట్లో కౌన్సిలర్గా పనిచేసినప్పుడు మొదటిసారి నాగువాల్ నెలీడా నిన్ను సందర్శించడానికి వచ్చారు. ఆయన నన్ను ఒక ఎనర్జీ ఛానల్ ద్వారా గుర్తించడం వాస్తవమేనా? అభిమానం ధ్వనించకుండా ప్రయత్నిస్తూ అడిగాను. ఖచ్చితంగా నిజం. ఆయన తన శక్తిలో కొంత భాగాన్ని నీ డబుల్తో జతపర్చి గుర్తించారు. ఆ విధంగా నీ కదలికలను అనుసరించేవారు. నేను ఏనాడు వారిని చూసినట్లు గుర్తులేదు నేను అన్నాను. ఎందుకంటే నీకు ఎల్లప్పుడూ పునరావృత స్వప్నాలు వస్తుండేవి అనే నమ్మేదానివి. కానీ వారిద్దరూ నిన్ను చూడడానికి భౌతికంగా వచ్చారు. వారు నిన్ను అనేకసార్లు సంవత్సరాల తరబడి సందర్శించడం కొనసాగించారు, ప్రత్యేకించి నెలీడా. అప్పుడు నువ్వు నెలీడా సలహాను పాటించి అరిజోనాలో నివసించడానికి వచ్చినప్పుడు మేమిద్దరము నిన్ను చూసే అవకాశం కలిగింది. ఒక్క నిమిషం ఆగండి, ఇది మరీ విచిత్రంగా ఉంది. నాకు ఆవిడను కలుసుకున్నదే గుర్తులేనప్పుడు ఆమె సలహాను పాటించానని ఎలా చెబుతున్నారు మీరు? నన్ను నమ్ము, ఆమె నిన్ను అరిజోనాలో నివసించమని చెప్తూ ఉండేవారు. నువ్వు అదే చేశావు. కానీ నీ అంతటా నువ్వు దాన్ని నిర్ణయించావని అనుకున్నావు. కేర్ టేకర్ మాట్లాడుతూ ఉంటే నా మనస్సు నా జీవితంలో ఆ ప్రత్యేక కాలానికి వెళ్ళి వెలిగింది. నేను ఉండాల్సిన చోటు అరిజోనా అని ఆలోచించుకోవటం నాకు గుర్తుకొచ్చింది. నేను ఎక్కడ ఉద్యోగం చేయాలో నిర్ణయించడానికి నేను టెక్సన్కు వెళ్ళాలనే బలమైన భావన కలగడానికి దక్షిణ దిగంతాన్ని చూసే టెక్నిక్ గుర్తుకు వచ్చింది. ఇంకా ఓ స్వప్నంలో ఎవరో పుస్తక విక్రయశాలలో పనిచేయమని నాకు చెప్పటం కూడా జ్ఞాపకం వచ్చింది. నాకు పుస్తకాలు అంటే అమితాశక్తి ఏమీ లేకపోవటం వల్ల వారితో కలిసి పనిచేయడం అనే ఆలోచన వింతగా అనిపించేది. కానీ తీరా నేను టెక్సన్ వెళ్ళాక సహాయం కావాలను అన్న బోర్డు చూసి నేరుగా ఓ పుస్తకాల దుకాణంలోకి వెళ్ళిపోయి ఆర్డర్ ఫామ్స్ టైప్స్ చేయడం, క్యాష్ రిజిస్టర్లో నమోదు చేయడం, మరి పుస్తకాలు అరాల్లో సర్దే పనికి ఉద్యోగంలో చేరాను. నిన్ను చూడడానికి ఎవరు వచ్చినా వాళ్ళు నీతో డబ్బుల ద్వారా సంభాషించడం వల్ల నీకు కేవలం అస్పష్టమైన స్వప్నం లాంటి జ్ఞాపకం మాత్రమే ఉండేది. కానీ నెలీడా మాత్రం అలా కాదు. నీకు ఆమె నీ చేతి వెనుక భాగం తెలిసినంతగా తెలుసు. చాలామంది ఆ పుస్తకాల దుకాణంలోకి వచ్చేవారు. కానీ నాకు చూచాయగా గుర్తుకొచ్చింది. అద్భుతమైన దుస్తులు ధరించిన ఓ అందమైన మహిళ ఓసారి వచ్చి నాతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అది నాకు చాలా అసాధారణంగా అనిపించింది.
ఎందుకంటే ఎవరు నాపై శ్రద్ధ కనబరిచేవారు కారు. ఆమె తప్పకుండా నెలీడానే అయి ఉండవచ్చు. ఎమిలిటో ప్రతిదీ లోతైన స్థాయిలో అర్థవంతంగా చెబుతున్నా కూడా నా హేతుబద్ధమైన మనస్సు దాన్ని అంగీకరించలేక అతన్ని నమ్మడం అంటే అది నా వెర్రితనమే అంటోంది. మీరు చెప్పేదంతా పరమ చెత్తల పెంటకుప్పలా ఉంది. నేను అనుకున్న దానికంటే మరింత రక్షణాత్మకంగా అన్నాను. నా కఠినమైన స్పందనకు ఆయన ఏమాత్రం తొట్టుపాటులు చెందలేదు. తన చేతులను చాచి తలపై వృత్తాలుగా త్రిప్పుతూ, ఒకవేళ నేను చెప్పినదంతా పెంటకుప్పే అయితే నీకు ఏం జరుగుతుందో వివరించే సాహసం చేస్తాను చిరునవ్వుతో సవాలు విసిరారు. కానీ చిన్నపిల్లల ఏడుస్తూ మొహం కందగడ్డలా చేసుకోవడానికి ప్రయత్నించకు. నా గొంతు చీల్చుకొని అరుస్తూ నువ్వు నిజంగా చెడ్డవాడివి అంటూ ఉండగానే నాలో రగులుతున్న ఆగ్రహం చప్పున చల్లారిపోయింది. నేను అసభ్య పదజాలాన్ని ఉపయోగించటం నమ్మలేకపోయాను. వెంటనే నేను క్షమాపణ కోరటం ప్రారంభించాను. నాకు అరవటం కానీ బూతులు మాట్లాడే అలవాటు కానీ లేదని, నేను లక్షణమైన సాంప్రదాయ పద్ధతిలో పళ్ళెత్తు మాట ఎరుగని మంచి మర్యాద కలిగిన తల్లి పెంపకంలో పెరిగానని వేడుకున్నాను. కేర్ టేకర్ నవ్వుతూ తన చేతిని ఇక చాలన్నట్లు పైకెత్తారు. ఇంకా క్షమాపణలు చాలు. అలా మాట్లాడుతున్నది నీ డబుల్. అది ఎప్పుడు నేరుగా సరిగ్గా పాయింట్తో మాట్లాడుతుంది. నువ్వు ఏనాడు దాని వ్యక్తీకరణకు అనుమతించనందువల్ల అది ద్వేషం మరి చేదుతో నిండిపోయింది. నా డబుల్ అత్యంత అస్థిరంగా ఉందని దానికి కారణం రాత్రి పడ్డ ఉరుములు మెరుపులు మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా 5 రోజుల క్రితం నెలీడా నన్ను ఎడమవైపు హాలులోకి నెట్టినప్పటి నుంచి నేను సిద్ధయోగులను కలవడం ప్రారంభించానని వివరణ ఇచ్చారు. 5 రోజుల క్రితమా? అంటే నేను చెట్టుకు 2 రోజులు వ్రేలాడదీయబడ్డానా? నేను నోరు వెళ్ళబెట్టాను. నువ్వు అక్కడ సరిగ్గా 2 రోజులు 3 రాత్రులు ఉన్నావు. అతను ఒక దుష్టమైన కృత్రిమ నవ్వుతో అన్నాడు. మేము పైకి వచ్చి నువ్వు సరిగ్గానే ఉన్నావా అని నిరంతరం పరీక్షిస్తూనే ఉన్నాము. నువ్వు స్పృహ లేకున్నా బాగానే ఉన్నావు కనుక మేము నిన్ను ఒంటరిగా వదిలివేయడం జరిగింది. కానీ ఎందుకు నన్ను అలా కట్టారు? మేము కారణ శరీరయానమని చెప్పుకునే ఓ విన్యాసం చేయడంలో నువ్వు ఘోరంగా విఫలమయ్యావు. నీ శక్తి నిల్వలు తరిగిపోవటం వలన ఆ ప్రయత్నం విఫలమైంది. నిజానికి అది నా వైపు నుంచి వైఫల్యం కాదని ఓ అపరిపక్వ ప్రయత్నం వల్ల పూర్తి విపత్తులో పడ్డానని చెప్పారు. ఒకవేళ నేను సఫలీకృతమై ఉంటే ఏం జరిగి ఉండేది? విజయం అనేది మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళకపోయినా కనీసం ఒక నిష్క్రమణ స్థానంగా పనిచేసేదని ఒక ఆకర్షణీయమైన విధానంలో చక్కగా మార్గనిర్దేశం చేసేదని, భవిష్యత్తులో నేను చేయబోయే నా స్వీయ అంతిమయానానికి సిద్ధం చేసేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం నువ్వు మా అందరి శక్తిని ఉపయోగించుకుంటున్నావు. మేమందరము నీకు సహాయం చేయడానికి బలవంతం చేయబడ్డాము. ఈ ఇంట్లో ఇదివరకు నివసించి మాకు సిద్ధ విద్య నేర్చుకున్న యోగీశ్వరులు అందరి యొక్క శక్తిని ఉపయోగించుకుంటున్నావు. మరి వారి మహాత్మ్యంతో జీవిస్తున్నావు. ఇది సరిగ్గా ఎలాగంటే నువ్వు ఒక మాయ తివాచీపై పడుకుని అది తీసుకెళ్లే అద్భుత ప్రదేశాలకు వెళ్ళటం అన్నమాట. అయినా ఇప్పటికీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో అర్థం కావట్లేదు. జాన్ మైకేల్ అబ్లర్ కేవలం పొరపాటున నన్ను కనుగొన్నారు అన్నాను. లేదు, అది అంత సాధారణమైందేమీ కాదు. నన్ను నిజాయితీగా చూస్తూ అన్నారు. వాస్తవానికి జాన్ మైకేల్ నిజంగా నీ నాగువాల్ కాదు. ప్రస్తుతం ఓ నూతన నాగువాల్ మరి నూతన శకం. నువ్వు ఓ నూతన నాగువాల్ పార్టీ సభ్యురాలివి. మీరు ఏం మాట్లాడుతున్నారు ఎమిలిటో? ఏ నూతన పార్టీ? ఎవరు నిర్ణయించారు దీన్ని? నేను అడిగాను. పవర్, స్పిరిట్, ఆ అపరిమితమైన శక్తి అనంతంలో ఉండి అన్నీ నిర్ణయిస్తుంది. మాకు నువ్వు ఓ నూతన శకానికి చెందిన దానివని రుజువు ఉంది. ఎందుకంటే నీకు నెలీడాతో సారూప్యత ఉంది. నువ్వు ఇప్పుడు ఉన్నట్లుగానే ఆవిడ తన యవ్వనంలో ఉండేవారు. మరో పోలికలో చెప్పాలి అంటే ఆవిడ కూడా తన తొలి కారణ శరీరయానంలో తన శక్తి నిల్వనంతా వాడేసుకున్నారు. అచ్చు నీలాగే ఆమె కూడా దాదాపు మరణించారు. అంటే నిజానికి నేను ఆ ప్రయత్నంలో మరణించి ఉండేదాన్న ఎమిలిటో? ఖచ్చితంగా. అంటే దీన్ని అర్థం కారణ శరీరయానం ప్రమాదకరమైనదని కాదు. కేవలం నువ్వు నిలబడలేక అస్థిరంగా ఉన్నావని మాత్రమే. అదే పనిని మరొకరు కేవలం కడుపు నొప్పితో సాధించి ఉండవచ్చు, కానీ నువ్వు అలా కాదు. నీకు కూడా నెలీడలాగే ప్రతి విషయంలోనూ అతిశయమే కనుక నువ్వు దాదాపు చచ్చినంత పని అయ్యింది.
ఆ తర్వాత నిన్ను కోలుకునేలా చేయడానికి ఉన్న ఏకైక మార్గం నేల మీద కాకుండా చెట్టుపైన నిన్ను వదిలి నీ ఇంద్రియాలకు అవసరమైనంత సమయం ఇవ్వటం. అంతకుమించి మేము ఇంకేమీ చేయలేదు. వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా జరిగిందేమిటో క్రమంగా నాకు అవగతం కాసాగింది. నెలీడాతో నేను చేసిన ఎన్కౌంటర్లో ఏదో భయంకరమైన తప్పు జరిగిపోయింది. నాలో ఏదో నియంత్రణ కోల్పోయింది. నీ డబ్బులు ఇంకా అస్థిరంగానే ఉందేమో కనుక్కోవడానికి నా ఇంటెంట్తో ఉన్న దోసకాయను నిన్న త్రాగటానికి ఇచ్చాను. అవును, నీ డబ్బులకు సహాయం ప్రోత్సాహం ఇవ్వడానికి గల ఏకైక మార్గం కార్యాచరణతోనే. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ కార్యాచరణలో నీ డబ్బులను మార్గనిర్దేశం చేసే వ్యక్తిని నేను మాత్రమే. నేను నీ గురువును కావటానికి ఇదే కారణం. లేదా నేను నీ డబ్బులకి మాత్రమే గురువును. నెలీడాతో నాకు ఏమి జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికీ నా తప్పేమిటో స్పష్టంగా తెలియక అడిగాను. నువ్వు అగాధాన్ని మృదువుగా మరి సామరస్యంగా క్రాస్ చేయాల్సింది. ఏమి జరగాలని వారు భావించారో గందరగోళమైన వివరణతో ఆయన నాకు తెలిపారు. నువ్వు అగాధాన్ని మృదువుగా మరి సామరస్యంగా క్రాస్ చేయాల్సింది. మరి ఎడమవైపు హాలులో నీ డబ్బులను మేలుకొలిపి పరిపూర్ణ అవగాహన తీసుకురావాల్సింది. ఏమి జరగాలని వారు భావించారో గందరగోళమైన వివరణతో ఆయన నాకు తెలిపారు. నెలీడా మార్గదర్శకత్వంలో నా అవగాహనను వెనుకకు మరి ముందుకు నా భౌతిక శరీరానికి మరి డబ్బులకు మధ్య బదిలీ చేయించాల్సింది. ఈ బదిలీ జీవితం ద్వారా ఉత్పన్నమైన అన్ని సహజ అవరోధాలు అంటే భౌతిక శరీరం నుంచి డబ్బులను వేరు చేసే అవరోధాలను చెరిపేసేటందుకు ఉపయోగపడేది. సిద్ధ గురువుల ప్రణాళిక ఏమిటంటే వారందరినీ నేను పరిచయం చేసుకోవడానికి అనుమతించడం. ఎందుకంటే వారికి నా డబ్బులు ఇప్పటికే తెలుసు కనుక. కానీ వెర్రితనంతో నేను మృదువుగా సామరస్యంగా క్రాస్ చేయలేకపోయాను. మరో మాటలో చెప్పాలంటే నా డబ్బులు పొందిన అవగాహనకు నా భౌతిక శరీరపు దైనందిన అవగాహనతో సంబంధం లేదు. దీని ఫలితంగా నేను ఎగురుతూ వెళ్తున్నాను, ఇక ఆగలేను అనే సంచలనం చెలరేగి నా మొత్తం శక్తి నిల్వలు ఏ నియంత్రణ లేకుండా బయటకు ప్రవహించాయి. మరి నా డబ్బులు పూర్తిగా ఉద్రేకంగా మారిపోయింది అని ఆయన చెప్పారు. నేను ఇలా చెప్పడానికి పశ్చాత్తాపడుతున్నాను. కానీ ఎలిమిటో మీరు మాట్లాడేది నాకేమాత్రం అర్థం కావట్లేదు నేను అన్నాను. సిద్ధయోగుల ఎరుక అంటే మన నిత్య జీవితంలో భౌతిక శరీరపు అవగాహనను డబ్బులకు బదిలీ చేయటం. ఆయన సమాధానం ఇచ్చారు. జాగ్రత్తగా ఆలకించు. ఏ దైనందిన అవగాహనను అయితే శరీరం నుంచి డబ్బులకు తరలించమని అనుకుంటామో ఆ దైనందిన అవగాహనను అంటే దాని అర్థం ఏంటి? ఎమిలిటో అంటే ఏమిటంటే మాకు నిగ్రహ శక్తి, ప్రమాణం, నియంత్రణ ఇవే ముందు, వాటి తర్వాతే మేము. అంతేగాని మాకు వెర్రితనం, చిందరవందర ఫలితాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. అంటే దీని అర్థం ఏమిటి? నేను పట్టుపట్టాను. నువ్వు మితిమీరిన తనంతో మునిగిపోయావు. మరి నీ దైనందిన జీవితపు అవగాహనను డబ్బులకు ఏమాత్రం షిఫ్ట్ చేయలేదు. నేనేం చేశాను? నువ్వు తెలియని పరిచయం లేని అనియంత్రిత అవగాహనతో నీ డబ్బులను నింపావు. పొంతన లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఇదంతా నమ్మటం అసాధ్యమైపోతోంది ఎమిలిటో. నిజానికి ఇదంతా అనూహ్యంగా గ్రహింప శక్యం కాకుండా ఉంది అన్నాను. సహజంగానే ఇదంతా అనూహ్యమైన విషయమే. ఆయన అంగీకరించారు. అవును, అది నిజమే. ఒకవేళ నువ్వు గ్రహించగలిగిన తర్వాత ఇక్కడ కూర్చొని నీ సందేహాలను పట్టుకుని నాపై అరుస్తూ ఉండవు. నువ్వు బాగా గ్రహించగలిగేది ఏంటంటే నగ్నంగా పడుకొని కాళ్ళను పైకెత్తడం. అతను కామోన్మోదిలో నవ్వగానే నా వెన్నులోంచి వణుకు పుట్టింది. కానీ నేను కాపాడుకునే ముందే తన వ్యక్తీకరణను పూర్తి గంభీరంగా మార్చేశాడు. అతను డబ్బులను మృదువుగా సామరస్యంగా బయటకు తీయడము, మన దైనందిన జీవితపు అవగాహనను దానికి షిఫ్ట్ చేయడము సమాంతరం కాదు. అలా చేయడం అంటే కాస్త గ్రహింపశక్యం కానీ మాట వాస్తవమే. అయితే ఇప్పుడు మనకు గ్రహింపశక్యమైన పనే చేద్దాం. పద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నారు. 20వ పాఠం ఎథరిక్ డబుల్.
ట్రీ హౌస్లో 3వ రాత్రి శిబిరాన్ని తలపించింది. నేను సులువుగా స్లీపింగ్ బ్యాగ్లో దూరి గాఢ నిద్రలోకి జారిపోయాను. మళ్ళీ తెల్లవారుజామున లేచాను. చెట్టు నుంచి క్రిందికి దిగడం సులభం కూడా. నాభుచాలు వెన్నుకు ప్రయాస లేకుండా తాళ్ళు పుల్లీని కదిపే నేర్పును సంపాదించాను. ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఏమిటి ఎమిలిటో? అంటే మార్పు చెందే పరివర్తన సమయం అన్నమాట. నువ్వు చివరిగా క్లారాతో మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు నీది 6 రోజుల ట్రాన్సిషన్. మా బ్రేక్ఫాస్ట్ ముగిశాక నీ ట్రాన్సిషన్ ఫేజీలో ఇదే చివరి రోజు. ఎమిలిటో, చేయాల్సిన పని చాలా ఉంది. అయితే నువ్వు మంచి కార్యశూరురాలివి కనుక ఇది నీకేమి కష్టం కాదులే. మర్చిపోకు, నువ్వు చెట్టుకు వేలాడుతూ అపస్మారకంగా 3 రాత్రులు గడిపావు. మిగతా 3 రాత్రులు నీ ఎరుకతోనే గడిపావు. సిద్ధయోగుల సంఘటనలను 3 అమెరికల్లో లెక్కిస్తారు. నేను కూడా పనులను 3 సెట్లుగా చేయాలా? ఖచ్చితంగా. నువ్వు నెలీడా యొక్క వారసురాలివి కనుక ఆ తరానికి కొనసాగింపు నువ్వు. అతను కపటంతో కూడిన నవ్వుతో కొనసాగించాడు. కానీ ఇప్పుడు నేను ఏది చేస్తే నువ్వు అదే చేయాలి. గుర్తుంచుకో, అది ఎంత సమయం పట్టినా సరే. నేను నీ మార్గదర్శిని. ఎమిలిటో మాటలు మింగుడు పడడం లేదు నాకు. నెలీడాతో నన్ను చేర్చినప్పుడు సగర్వంగా అనిపించిన కేర్ టేకర్తో కలిపినప్పుడు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నా అసౌకర్యాన్ని గమనించి ఓ నిర్దిష్ట కార్యాన్ని పూర్తి చేయడానికి మన వెనుక ఉన్న శక్తులు మనిద్దరిని కలిపి పనిచేసేలా నియంత్రిస్తాయి అని హామీ ఇచ్చారు. ఈ విషయం సిద్ధయోగ సాంప్రదాయంలో జరిగింది కనుక ఆ నియమానికి మనం కట్టుబడి ఉండాలి. పునశ్చరణ చేయటం, మరి నీ చక్రాలను యోగాభ్యాసాలతో ఉత్తేజింపచేయటం బోధించి క్లారా నిన్ను భౌతికం వైపు సిద్ధం చేశారు. ఇప్పుడు నీ డబ్బులను పదులుపరుచుకోవడానికి సహాయం చేస్తూ ఆ తర్వాత స్టాకింగ్ బోధించడం నా బాధ్యత ఆయన వివరించారు. నాకు అతను తప్ప మరెవరూ డబ్బులతో స్టాకింగ్ కళను బోధించలేరని హామీ ఇచ్చారు. నాకు డబ్బులతో స్టాకింగ్ అంటే ఏమిటో వివరించగలరా? నేను అడిగాను. తప్పకుండా, కానీ దాని గురించి మాట్లాడడం ఉత్తమం కాదు. ఎందుకంటే స్టాకింగ్ అంటే చేయడం, అంతేగాని చేయడం గురించి మాట్లాడటం కాదు. అదీకాక ఇప్పటికే నీకు అదేంటో తెలుసు. ఎందుకంటే నువ్వు ఇది వరకు చేశావు కనుక. నేను ఎప్పుడు చేశాను? ట్రీ హౌస్లో పడుకున్న మొదటి రాత్రి భయంతో నువ్వు చనిపోయేలా ఉన్నప్పుడు. ఆ సందర్భంలో నీ స్థితి ఏమిటంటే నష్టపోయే పరిస్థితిని సంభాళించడానికి పరిస్థితుల ఒత్తిడి మీద నీ డబ్బులపైన ఆధారపడవలసి వచ్చింది. అలా డబ్బులు నిన్ను రక్షించాల్సి వచ్చింది. భయం వల్ల విశాలంగా తెరుచుకున్న ద్వారాల నుంచి అది బయటకు ప్రవహించింది. నేను దీన్నే డబుల్తో స్టాకింగ్ అంటాను. నాగ్వాల్, నెలీడా మాస్టర్స్ ఆఫ్ ది డబుల్. వారు డబుల్స్పై సంపూర్ణంగా పట్టును సాధించారు. వారు నీకు తుది మెరుగులు దిద్దటానికి తప్పకుండా వస్తారు. ఆయన మళ్ళీ కొనసాగించారు. అనుమతిస్తే ఈ ప్రణాళికలో ముందస్తు కార్యాచరణను నేను చేయించగలను. కాబట్టి నిన్ను వారి కోసం సిద్ధం చేయటమే నా పని. ఇది క్లారా నిన్ను నా కోసం సిద్ధం చేసిన విధంగానే ఉంటుంది. నేను నిన్ను సన్నద్ధం చేయనంత వరకు వారు నీ చేత ఏమీ చేయించలేరు. క్లారా నా గురువుగా ఎందుకు కొనసాగలేదు? నేను ఒక గుక్క నీళ్లు త్రాగుతూ అడిగాను. అతను నన్ను చూసి పక్షిలా కళ్ళు రెప్పవాల్చి, 2 గురువులు ఉండటం అనేది ఓ నియమం. మనలో ప్రతివారికి 2 గురువులు ఉన్నారు, నాతో సహా. అంతేగాక మన అంతిమ గురువు ఓ నాగ్వాలై ఉంటారు. అది కూడా ఓ నియమం. నాగ్వాల్ జూలియన్ గ్రౌ అతనికి మాత్రమే గురువు కాదని వారి 16 మంది గృహ సభ్యులకు ఆయనే గురువు అని ఎమిలిటో తెలిపారు. నాగ్వాల్ జూలియన్ తన గురువైన మరో నాగ్వాల్ ఇలియాస్ అబ్లార్తో కలిసి ఒక్కొక్కరుగా ఈ 16 మందిని సిద్ధయోగులుగా తయారు చేసి ముక్తి మార్గంలో వారికి సహాయం చేశారు. ఈ గ్రౌ మరి అబ్లార్ అనే పేర్లు ఎందుకు పునరావృతమవుతూనే ఉన్నాయి? అవి ఆ శక్తి పేర్లు, ఎమిలిటో తెలిపారు. సిద్ధయోగులలో ప్రతి తరము ఓ ప్రత్యామ్నాయ తరం వారిని అనుసరించే ఈ నియమాన్ని ఉపయోగిస్తుంది. అంటే జాన్ మైకేల్ అబ్లార్ తన గురువైన ఎల్లాస్ అబ్లార్ నుంచి అబ్లార్ను వారసత్వంగా పొందారు. కానీ నూతన నాగ్వాల్ జాన్ మైకేల్ అబ్లార్ తర్వాత వచ్చేవారు మాత్రం జూలియన్ గ్రౌ నుంచి వారసత్వంగా గ్రౌను పొందుతారు. ఇదే నాగ్వాల్ నియమం. నెలీడా నన్ను ఒక అబ్లార్కు ఎందుకు పేర్కొన్నారు? నెలీడా నన్ను ఒక అబ్లార్గా ఎందుకు పేర్కొన్నారు?
ఎందుకంటే ఆమెలాగే నువ్వు కూడా నిమిషంలో ఉన్నట్లుగా తన మొదటి లేదా చివరి పేరును వారసత్వంగా తీసుకోవచ్చు. ఆమె స్వయంగా 2 పేర్లను తన గురువుల నుంచి తీసుకున్నారు. ఈ నియమాన్ని నిర్ణయించింది ఎవరు? ఎందుకని దానికంతటి ప్రాముఖ్యతను నేను అడిగాను. సిద్ధయోగులు ఏకపక్షంగా లేదా చపల చిత్తులుగా మారకుండా జీవించడానికి ఇదొక చక్కటి పద్ధతి. వారు తమ కోసం ఏర్పాటు చేసిన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇవి స్వయంగా స్పిరిట్ చేత రూపొందించబడ్డాయి. నాకు ఇదే చెప్పబడింది. మరి నాకు ఇందులో సందేహించడానికి ఏ కారణమూ కనిపించలేదు. ఎమిలిటో తన మరో గురువు తాలియా అనే మహిళ అని తెలిపారు. ఆవిడ ఈ భూమిపైనున్న స్త్రీలందరికంటే ఉత్తమ సౌందర్యమూర్తి అని వర్ణించారు. నేను నెలీడా అత్యంత అద్భుత సౌందర్యమూర్తి అనుకుంటున్నాను అని వెల్లడించాను. కానీ మరో మాట మాట్లాడకుండా నిశ్శబ్దం వహించాను. ఎమిలిటో లాగా సంపూర్ణ భక్తి పారవశ్యతను అధిగమించడానికి ఎమిలిటో కిచెన్ టేబుల్ మీదుగా వంగి ఏదో రహస్యాన్ని బహిర్గతం చేసేవాడిలా ఉన్నాడు. నేను నీతో అంగీకరిస్తాను, కానీ నెలీడా వచ్చి నేను కలిసే వరకు వేచి ఉండు. అప్పుడు నువ్వు ఆమెను రేపు అన్నదే లేనంతగా ప్రేమిస్తావు. అతని మాటలు నన్ను అంతగా ఆశ్చర్యపరచలేదు. నేను ఇప్పటికే అనుభవిస్తున్న దాన్ని గురించి సరిగ్గా అంచనా వేసి చెప్పాడు. ఆమెను నా సొంత తల్లిలా ఆరాధిస్తున్నాను. ఏ రోజు లేనంతగా ఎప్పటి నుండో ఎరిగిన దానిలా ప్రేమించాను. నేను కలుసుకున్న వారందరిలో గొప్ప కరుణగల అద్భుతమైన ఉత్తమ మహిళ ఆమె అని. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు ఆమె ఉనికిని కూడా నేను ఎరుగను అని నేను అతనితో చెప్పాను. కానీ వాస్తవానికి ఆమె నీకు తెలుసు, ఎమిలిటో ఆరోపించారు. మాలో ప్రతి ఒక్కరము నిన్ను చూడడానికి వచ్చాము. మరి నెలీడా అయితే మరింత తరచుగా నిన్ను చూసుకునేవారు. నువ్వు క్లారాతో ఇక్కడికి వచ్చినప్పటికీ నెలీడా నీకు ఎన్నో విషయాలు నేర్పారు. ఆమె నాకు ఏ విషయాలు నేర్పారని మీరు అనుకుంటున్నారు? నేను అసహనంగా అడిగాను. అతను బుర్రగోక్కుంటూ ఓ క్షణమాగి, ఆవిడ నీకు ఉదాహరణకు సలహా కోసం నీ డబ్బులను ఆశ్రయించడం. నాకు అర్థమైంది మీరేం చెప్పబోతున్నారో. ట్రీ హౌస్లో నేను గడిపిన మొదటి రాత్రి సమయంలో నేను ఏమి చేశానో దాని గురించి చెప్తున్నారు కదూ. కానీ నేనేమి చేశానో నాకు తెలియదు అన్నాను. అవును, వాస్తవానికి నువ్వు తరచూ చేసేది ఏంటంటే ప్రశాంతంగా దక్షిణ దిగంతంలోకి చూస్తూ మార్గనిర్దేశం చేయమని సలహా కోరటం. అతను అది చెప్పిన తక్షణం నా మదిలో ఏదో మెదిలింది. నేను సంవత్సరాల తరబడి కన్నా కొన్ని కలలను పూర్తిగా మర్చిపోయాను. అందులో అందమైన అపరిచిత మహిళ నాతో మాట్లాడుతూ ఉండేది. ఇంకా మంచం ప్రక్క నా టేబుల్ పైన నా కోసం కొన్ని బహుమతులు కూడా వదిలిపెట్టేది. ఓసారి ఓపెల్ ఉంగరాన్ని, మరోసారి చిన్న హృదయాకృతిలో ఉన్న బంగారు బ్రేస్లెట్ను కలలో చూశాను. కొన్నిసార్లు ఆమె నా మంచం చివరన కూర్చొని నేను మేల్కొన్నాక చేయాల్సిన పనులను గురించి చెప్తూ ఉండేవారు. అంటే దక్షిణ దిగంతాన్ని చూడడం, కొన్ని ప్రత్యేక వర్ణాల వస్త్రాలను ధరించడం, ఇంకా నా వెంట్రుకలను ఒత్తుగా అందంగా కనిపించేలా తీర్చిదిద్దుకోవటం లాంటివి. నేను ఎప్పుడైనా బాధగా, విచారంగా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె నన్ను సముదాయించి శ్వాంతన కలిగించేలా నా చెవిలో ఏవో కమ్మని ఊసులు గుసగుసలాడేవారు. నాకు చాలా స్పష్టంగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆవిడ నన్నుగా ఇష్టపడుతున్నానని, అవ్యాజంగా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉండటం. ఒత్తిడిగా ఉన్నప్పుడు నా వెన్ను నిమిరి నా తల వెంట్రుకలను సవరించి సరిగ్గా ఆవిడ మాటల్లోనైతే నిన్నుగా ప్రేమిస్తున్నాను అనేవారు. ఎప్పుడైనా నా తల్లి నన్ను తాకినా కూడా నాకు నచ్చేది కాదు. ఆమె తప్ప నన్ను ఎవరు తాకినా నాకు నచ్చని విషయం ఆ తర్వాత కానీ నేను గ్రహించలేదు. ఈ కలల తర్వాత మేల్కొన్నప్పుడు ఈ మహిళ నన్ను తన హృదయంలో ఉంచుకున్నంత వరకు నాకు ప్రపంచంలో మరేది అక్కర్లేదని అనిపించేది. నేను ఎప్పుడూ అవి నా కాల్పనిక కలలని భావించేదాన్ని. క్యాథలిక్ పాఠశాలలో చదువుకున్నందున బహుశా ఆశీర్వాదం పొందిన కన్య లేదా నాకు కనిపిస్తున్నది సెయింట్ అయ్యుంటారు అనుకునేదాన్ని. వారి నుంచే అన్ని ఉత్తమ విషయాలు మనల్ని వర్తిస్తాయని, వారి నుంచే అన్ని ఉత్తమ విషయాలు మనల్ని వరిస్తాయని మాకు చెప్పబడేది. ఓసారి ఆవిడ నా ఫెయిరీ గాడ్ మదర్ కావచ్చు అనుకున్నాను. కానీ ఓ భయంకరమైన తలుపులో కూడా ఆవిడ నిజంగా నా ఉనికిలో ఉంటారని ఊహించలేకపోయాను. ఎమిలిటో నవ్వుతూ, ఆమె వర్జిన్ కూడా
ఎమిలిటో నవ్వుతూ, ఆమె వర్జిన్ గాని సెయింట్ గాని కాదు పిచ్చిదానా. ఆవిడ మన నెలీడ, దివ్య ప్రేమైక మూర్తి. ఆమె నీకు నిజంగానే ఆభరణాలు ఇచ్చారు. అవి ట్రీ హౌస్లో ప్లాట్ఫామ్ క్రింద ఉన్న బాక్సులో నీకు దొరుకుతాయి. వాటిని ఆమె తన వారసత్వంగా పొందారు. ఇప్పుడు వాటిని ఆమె నీకు అందజేస్తున్నారు అంటే ఆ ఓపెల్ రింగు నిజంగా ఉందంటారా? ఎమిలిటో తలాడించి, నువ్వే వెళ్ళి స్వయంగా చూసుకో, నెలీడా నీతో చెప్పమని నాకు చెప్పారు. ఆయన ప్రకటించేలోగానే నేను కిచెన్ నుంచి ఇంటి ముందుకు పరుగు తీశాను. రికార్డు వేగంతో నా అంతటా నేనే చెట్టెక్కి ట్రీ హౌస్లోకి చేరాను. అక్కడ ప్లాట్ఫామ్ క్రింద ఓ సిల్క్ బాక్స్లో అందమైన ఆభరణాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒక ఓపెల్ రింగు మధ్య జ్యోతిలా వెలుగుతూ ఉంది. ఇంకా బంగారు బ్రేస్లెట్, మరికొన్ని వేర్వేరు ఉంగరాలు, ఒక గోల్డ్ వాచ్, డైమండ్ నెక్లెస్ ఉన్నాయి. హృదయాకారంలో ఉన్న గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకుని ధరించాను. క్లారా వెళ్ళిపోయాక మొదటిసారి నా కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. కానీ ఈసారి ఈ అశ్రువులు స్వీయ సానుభూతి లేదా బాధతో కూడినవి కాదు, కేవలం సంతోషంతో కూడిన ఆనంద బాష్పాలు. నాకు ఇప్పుడు అర్థమైంది, స్వప్నంలో కనిపించే ఆ అందమైన మహిళ నిస్సందేహంగా కేవలం కళ మాత్రమే కాదు. నా ప్రియాతి ప్రియమైన నెలీడా పేరు పదే పదే పలవరిస్తూ ఉచ్చస్వరంతో ఆమెకు నా పైగల కరుణను, అనుగ్రహానికి ధన్యవాదాలు తెలిపాను. నెలీడాను మళ్ళీ నేను చూసి మాట్లాడాలంటే, నేను మారాలని, భిన్నంగా ఉండాలంటే నాకు ఎమిలిటో ఏది చెప్పినా చేయాలని ఏదేమైనా సరే నిశ్చయించుకున్నాను. నేను క్రిందికి దిగి వచ్చేసరికి కిచెన్ తలుపు దగ్గర ఎమిలిటో నిలబడి ఉండటం చూశాను. నేను బ్రేస్లెట్, రింగ్స్ ఆయనకు చూపించి, ఎన్నో సంవత్సరాల క్రితం నేను కలలో చూసిన ఇవే ఆభరణాలు పొందటం ఎలా సాధ్యమైందని అడిగాను. సిద్ధయోగులు అత్యంత రహస్య మానవులు, ఎందుకంటే వారు ఎక్కువగా తమ డబుల్ శక్తి ద్వారా పనిచేస్తారు. నెలీడా ఒక గొప్ప స్టాకర్. ఆమె కళల్లో స్టాకింగ్ చేశారు. ఆమెకు గల ఒక ప్రత్యేక శక్తి వల్ల ఎక్కడైనా ఆమె ప్రయాణించడమే కాకుండా వస్తువులను కూడా వెంట తీసుకెళ్లగలరు. ఆ విధంగానే నిన్ను సందర్శించి ఉండవచ్చు. అందుకే ఆమె పేరు అబ్లార్. మాకు అబ్లార్ అంటే స్టాకర్ అని, గ్రోవ్ అంటే డ్రీమర్ అని అర్థం. ఈ ఇంట్లో ఉన్న సిద్ధయోగులు అందరూ స్టాకర్స్ లేదా డ్రీమర్స్. తేడా ఏమిటి? ఎమిలిటో, స్టాకర్స్ పథకం ప్రకారం ప్రణాళికతో పనిచేస్తారు, ఆలోచించి కనిపెడతారు. మేలుకొని ఉన్నప్పుడు కానీ లేదా ధ్యానంలో కానీ కార్యాలను సవరించగలరు. డ్రీమర్స్ ఏ ఆలోచన లేదా ప్రణాళిక ఏమీ లేకుండానే వాస్తవ కళల ప్రపంచంలోకి దూకి పనిచేస్తారు. ఇదంతా అర్థం చేసుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. ఎమిలిటో, పారదర్శకమైన ఓ ఓపెల్ రింగును సూర్యకాంతులు పరీక్షగా చూస్తూ అన్నాను. అందుకే నేను మార్గదర్శకం చేస్తూ ఉంటే అన్నీ అవే అర్థమవుతాయి. మరి నిన్ను గైడ్ చేయడానికి నాకు సహాయం చేయి. నేను చెప్పిందల్లా చేయాలి నువ్వు, ఎమిలిటో జవాబిచ్చాడు. నేను సాధన చేసేది, నిన్ను చేయమని రికమెండ్ చేసేవి సమస్తం నా ఇద్దరు గురువులు నాకు చెప్పినవి లేదా వారు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అభ్యసించినవే. నాకు దగ్గరగా వంగి, నువ్వు ఇది నమ్మకపోవచ్చు కానీ నువ్వు నేను ప్రధానంగా ఒక్కటే గుసగుసగా అన్నారు. ఏ విధంగా ఎమిలిటో? మనిద్దరం కాస్త వెర్రివాళ్లమే. దీన్ని శ్రద్ధగా విని గుర్తుంచుకో. మన వివేకంతో ఉండడానికి మనం రాక్షసుల్లాగా పనిచేసి సంతులనం చేసుకోవాలి. అంటే శరీరాన్ని, మనస్సునే కాదు, డబుల్ను చాలా గంభీరమైన ముఖంతో అన్నారు. నాకు ఆయనతో వాదించడానికి లేదా అంగీకరించడానికి ఏమీ చిక్కలేదు. కానీ మళ్ళీ నేను కిచెన్ టేబుల్ ముందు కూర్చొని, మన డబుల్ను సంతులనం చేస్తున్నాం అని ఖచ్చితంగా మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. మన ఇతరిక బాడీలో ఉన్న చక్రాలు లేదా ద్వారాలను తెరవటం ద్వారా మనకు అర్థమవుతుంది. మొదటి ద్వారం మన పాదం అడుగున ఉన్న అరికాలులో బటన్ వేలి క్రింద ఉంది. ఆయన బదులు ఇచ్చాడు. ఆయన టేబుల్ దగ్గరకు వచ్చి నా ఎడమ పాదాన్ని నమ్మశక్యం కానంత వేగంగా చేతుల్లోకి తీసుకుని నా బూట్లు, సాక్స్ తొలగించారు. అప్పుడు తన చూపుడు వేలు మరి బొటన వేలును ఒక పనిముట్టులా ఉపయోగించి నా పాదం బొటన వేలు కింద మరి ఆ వేలు జాయింట్లో పైవైపున గట్టిగా నొక్కారు. ఆ తీవ్రమైన నొప్పికి మరి ఆయన చేసిన పనికి నిర్ఘాంతపోయి నేను గట్టిగా అరిచాను. నా పాదాన్ని బలవంతంగా ఒక్క ఉదుటున వెనక్కి లాక్కుని నా మోకాళ్ళను టేబుల్ క్రింద పెట్టుకున్నాను. నేను లేచి నిలబడి, మీరు ఎంత చెత్తగా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుస్తోందా అని తీవ్రంగా అరిచాను.
ఆయన నా కోపాన్ని నిర్లక్ష్యం చేస్తూ, నేను నియమం ప్రకారమే నేను నీకు చూపిస్తున్నాను కాబట్టి ధ్యాస పెట్టు. ఆయన పైకి లేచి నిలబడి అటు ఇటు తిరిగి నా వైపు నిలబడి, రెండో ద్వారం కాలిపిక్కలు మరి మోకాలి యొక్క లోపల భాగంలో ఉంది, వంగి నా కాళ్ళను పొడుస్తూ అన్నారు. మూడోది లైంగిక అవయవాలలో మరి వెన్ను చివరి భాగంలో ఉంది. నేను లేచి పారిపోయేలోగా తన వెచ్చని చేతులతో నా 2 తొడల మధ్యలో గట్టిగా నొక్కటంతో నేను ఆ ఊపికి కాస్త పైకి లేచాను. నేను అతన్ని నిలువరించడానికి పోరాడినప్పటికీ అతను నా నడుము క్రింద భాగాన్ని అందుకున్నాడు. 4వది మరి అతి ముఖ్యమైనది మూత్రపిండాల దగ్గరలో ఉంది. నా విసుగును ఏమాత్రం పట్టించుకోకుండా అతను బెంచ్ మీద నన్ను మళ్ళీ పడేశాడు. అతని చేతులు నా వెన్ను మీద కదిలాయి. నేను నెలీడా కోసం అతన్ని అంగీకరిస్తూ చచ్చినట్లు పడి ఉన్నాను. 5వది 2 భుజాల రెక్కల మధ్యలో ఉంది అన్నాడు. 6వది కపాల మూలంలో ఉంది. మరి 7వది శిరస్సు పై భాగంలో ఉంది. చివరి పాయింట్ను విడమర్చి చెప్పడానికి తన పిడికిళ్ళు నా తలపైన గట్టిగా నొక్కాయి. అతను తిరిగి వెళ్ళి టేబుల్ దగ్గర తన స్థానంలో కూర్చున్నాడు. మన మొదటి 2 చక్రాలు తెరిచి ఉంచితే మనం ప్రసారం చేసే శక్తి మనుష్యులు భరించలేనిదిగా ఉంటుంది. అదే మన 3, అది 4 చక్రాలు కనుక కాస్త తెరిచి ఉంచినట్లయితే ఆ ప్రత్యేకమైన శక్తికి మనుషులు ఆకర్షితులవుతారు. కేర్ టేకర్ క్రింద ద్వారాలు బార్లా తెరిచి ఉంటాయి అని నాకు నమ్మకంగా అనిపించింది. ఎందుకంటే అతను ఎంతో చెడుగా మరి ఏమాత్రం భరించలేనట్లుగా అనిపిస్తాడు. అతని పట్ల నా ఆలోచనలకు కాస్త సరదాగా, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా వ్యక్తులు నన్ను సులభంగా అంగీకరించేవారు కారు అని చెప్పాను. నేను దీన్ని సామాజిక కరుణ లేకపోవడం అని భావించి దాన్ని పూరించడానికి అదనంగా సర్దుకుపోయేదాన్ని అని ఒప్పుకున్నాను. అది సహజమే, అంగీకరిస్తున్నట్లుగా అన్నాడు. నీ జీవితంలో అంతా నీ అధో చక్రాలు పాక్షికంగా తెరిచి ఉన్నాయి. ఆ చక్రాలు తెరిచి ఉండడం వల్ల మరో దుష్పరిణామం ఏమిటంటే నడకలో సమస్య. ఒక్క క్షణం ఆగండి అన్నాను. నేను నడిచే విధానంలో ఏ దోషమూ లేదు. నేను మార్షల్ ఆర్ట్స్ సాధన చేశాను. నేను సున్నితంగా చక్కగా నడుస్తానని క్లారా చెప్పేవారు. దాంతో అతను పగలబడి నవ్వాడు. నీకు ఏది నచ్చితే అది సాధన చేసుకో, అయినా నీ పాదాలను లాగుతున్నట్లుగా నడుస్తావు. నువ్వు ఒక ముసలిదానిలా ఈడ్చుకుంటూ నడుస్తావు. క్లారా కంటే ఎమిలిటో దారుణంగా ఉన్నాడు. కనీసం ఆవిడకు నాతో పాటు నవ్వే దయ ఉంది. నన్ను చూసి నవ్వేది కాదు. ఈ ఎమిలిటోకి మాత్రం నా మనోభావాల పట్ల ఏమాత్రం సానుభూతి లేదు. ఇతను ఎప్పుడూ నా తప్పులు ఎంచుతూనే ఉంటాడు. ఎలాగంటే పెద్ద పిల్లలు చిన్న బలహీనుల రక్షణ లేని పిల్లల తప్పులు ఎంచినట్లుగా. నీకేమి కోపం రాలేదు వచ్చిందా? నన్ను చూస్తూ అడిగాడు. నాకు కోపమా? లేదు, రాలేదు అన్నాను. మంచిది. పునశ్చరణ ద్వారా నీ స్వీయ సానుభూతి, స్వీయ ప్రాముఖ్యతను దాదాపు వదిలించుకున్నావని క్లారా చెప్పారు. నీ జీవితాన్ని, ముఖ్యంగా నీ లైంగిక జీవితాన్ని పునశ్చరణ చేసుకోవడం వల్ల నీ చక్రాలు మరింతగా తెరుచుకుంటాయి. నీ కుడి ఎడమ భాగాలు విడిపోతున్న క్షణం నీ మెడ వెనుక ఫెలఫెల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపించిన శక్తి మెడకు వెళ్ళే దగ్గర నీ శరీరం మధ్యలో ఖాళీని వదులుతుంది. ఆ శబ్దం వినడం అంటే నీ డబుల్ మేల్కొనబోతోందని అర్థం. ఆ శబ్దం విన్నప్పుడు నేను ఏం చేయాలని అనుకోవటం అంత ముఖ్యం కాదు. ఎందుకంటే పెద్దగా ఏమీ చేయలేం కనుక మనం కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు లేదా లేచి తిరగొచ్చు. మనం పరిమితమైన వారమని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మన భౌతిక శరీరం మన అవగాహనను నియంత్రిస్తుంది. ఎప్పుడైతే ఆ అవగాహనను డబుల్కు అప్పగిస్తామో అప్పుడు మనం ఊహించింది ఏదైనా ఆచరణాత్మకంగా చేయవచ్చు. అతను లేచి నిలబడి నా వైపు వచ్చారు. ఇప్పుడు నువ్వు క్లారా మరి నెలీడాతో చేసిన విధంగా నన్ను మాటలతో బోల్తా కొట్టించలేవు. సాధన చేయడం ద్వారా మాత్రమే డబుల్ను గురించి నేర్చుకోగలవు. నేను నీతో మాట్లాడుతున్నది కేవలం ఇంకా నీ ట్రాన్సిషన్ ఫేజ్ పూర్తి కాలేదు కనుక. ఆయన నా చేతిని పట్టుకుని మరే మాట్లాడకుండా ఆచరణాత్మకంగా నన్ను ఇంటి వెనుకకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక చెట్టు క్రింద నన్ను ఉంచారు. నా తలకు కొన్ని అంగుళాల పైన ఒక మందపాటి దిగువ కొమ్మ ఉంది. ఈసారి పూర్తి ఎరుకుతో ఆ చెట్టు సహాయంతో నా డబుల్ను విడుదల చేయగలనేమో చూడాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నేను నా డబుల్ను బయటకు నెట్టగలనా అనే సందేహాన్ని ఆయనకు వెలిబుచ్చాను.
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక నా డబుల్ లోపల నుంచి నెట్టుకుంటూ బయటకు వచ్చి భౌతిక శరీరపు హద్దులను దాటుకుని విస్తరిస్తుందని ఆయన నొక్కి వక్కాణించారు. నేను ఏమి చేయాలో ఖచ్చితంగా చెప్పండి. ఆ సిద్ధయోగుల నియమాల్లో భాగమైన ఏదైనా ప్రక్రియను చేసి చూపిస్తారేమోనని ఆశిస్తూ అడిగాను. కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆయన చెప్పారు. నేను ప్రశాంతంగా అయ్యాక నాలో నుంచి శక్తి పైకి ప్రవహించి నా సహస్రారం నుంచి తలపైనున్న కొమ్మలను తాకుతున్నట్లుగా భావించాలని మద్దతు కోసం నేను నా స్నేహితులైన చెట్టు సహాయం తీసుకుంటున్నందున ఇది నాకు సులభతరం కానుందని ఆయన చెప్పారు. ఆ చెట్టు నా ఎరుకకు మాతృకగా విస్తరింపజేస్తుందని ఆయన తెలిపారు. నేను శ్వాస మీద ధ్యాస పెట్టిన కాసేపటికి నా వెన్నులో నుంచి ప్రకంపించే శక్తి పైకి ప్రవహిస్తున్నట్లు, నా తలలో నుంచి నెట్టుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అప్పుడు నా లోపల ఏదో తెరుచుకుంది. నేను శ్వాస తీసుకున్న ప్రతిసారి ఓ రేఖ చెట్టుపై వరకు పొడిగించబడుతోంది. నేను శ్వాస విడిచిన ప్రతిసారి ఆ రేఖ నా శరీరంలోకి వచ్చేస్తోంది. చెట్టు పైభాగం వరకు వెళ్ళి దానితో అనుసంధానమైన భావన నా ప్రతి శ్వాసతో బలంగా మారగా నా శరీరం చెట్టంతా పొడవుగా మరి విశాలంగా మారినట్లు నమ్మాను. ఒక సమయంలో ఆ చెట్టు పట్ల విపరీతమైన అభిమానం మరి సహానుభూతి నన్ను చుట్టుముట్టాయి. అదే క్షణంలో నా వెన్ను నుంచి శిరస్సు కూడా వరకు అదే క్షణంలో నా వెన్ను నుంచి శిరస్సు వరకు ఏదో పాకినట్లయింది. మరి నేను చెట్టు యొక్క చిటారు కొమ్మల నుంచి ప్రపంచాన్ని చూస్తున్నట్లు గమనించాను. ఆ అనుభూతి ఒక్క క్షణం పాటు కొనసాగింది. కేర్ టేకర్ స్వరం క్రిందికి దిగివచ్చి మళ్ళీ నా శరీరంలో ప్రవహించమని ఆదేశించి ఆటంకపరిచింది. నేను ఓ జలపాతంలో భావించాను. ఏదో పొంగుతూ క్రిందికి దిగి నా శిరస్సులోకి ప్రవేశించి నా శరీరాన్ని పరిచయం ఉన్న వెచ్చదనంతో నింపుతోంది. నేను కళ్ళు తెరిచేసరికి చెట్టుతో పాటుగా ఎక్కువసేపు కలిసి ఉండవద్దు అని నాతో చెప్పారు ఎమిలిటో. నాకు చెట్టును ఆలింగనం చేసుకోవాలనే కోరిక ఉధృతం అవుతుండగా కేర్ టేకర్ నా చేతిని లాక్కుంటూ దూరంగా తీసుకువెళ్లారు. అక్కడ మేము కూర్చున్నాము. మన ఎరుకను బాహ్యశక్తి సహాయంతో ఇలా చెట్టుతో ఏకం చేసినప్పుడు మనం సులభంగా డబుల్ను విస్తరించుకోవచ్చు అని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఎంత సులభమైన కూడా ఆ చెట్టుతో ఎక్కువ సమయం విలీనమైనప్పుడు ఆ చెట్టుకున్న ప్రాణాధారమైన శక్తిని మనం పీల్చుకుంటాము. అది బలంగా ఆరోగ్యంగా నిలిచి ఉండడానికి అవసరమైన శక్తి కోల్పోవటం దానికి ప్రమాదం. లేదా కొన్ని సందర్భాల్లో మానసికంగా మమైకమైనప్పుడు మన స్వంత శక్తిని చెట్టుకు ఇవ్వడము మనకు ప్రమాదకరమే. ఎవరైనా దేనితోనైనా విలీనం కావచ్చు. నువ్వు విలీనమైనది దేనితోనైనా ఎవరితోనైనా అది బలీయంగా ఉండాలి. ఆ రోజు నువ్వు మాంత్రిక మాన్ఫ్రాయిడ్లో విలీనం చేసినట్లుగా చేస్తే నీ శక్తి విస్తరించబడుతుంది అన్నారాయన. ఒకవేళ అది అనారోగ్యంగా బలహీనంగా ఉంటే దూరంగా ఉండు. ఏ సందర్భంలోనైనా నువ్వు ఈ వ్యాయామం తక్కువగా చేయాలి. ఇది కూడా అన్నింటిలాగే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. బాహ్యశక్తి ఎల్లప్పుడూ మన అంతఃశక్తి కంటే భిన్నంగా ఉంటుంది, తరచూ విరుద్ధంగా కూడా ఉంటుంది. నేను కేర్ టేకర్ చెప్పేది శ్రద్ధగా ఆలకించాను. అన్నింటికీ భిన్నంగా నాకో విషయంలో సందేహం వచ్చింది. మరి నేను అడిగేశాను కూడా. చెప్పండి ఎమిలిటో, మీరు ఎందుకు మాన్ఫ్రాయిడ్ను మాంత్రికుడని పిలిచారు? అది మేము అతని ప్రత్యేకతను అంగీకరించే పద్ధతి. మాకు మాన్ఫ్రాయిడ్ మాంత్రికుడు కాకుండా మరేమీ కాదు. అతను ఓ మాంత్రికుని కంటే గొప్పవాడు. అతను తన జాతితో నివసించే అతను గొప్ప యోగి అయ్యుండేవాడు. కానీ తాను మానవుల మధ్య జీవిస్తున్నాడు. అది సిద్ధయోగి పొంగవుల మధ్య మరి వారితో సమానంగా ఓ సంపూర్ణ మాంత్రికుడు మాత్రమే ఈ సాహసం చేయగలడు. నేను ఎప్పటికైనా మళ్ళీ మాన్ఫ్రాయిడ్ను చూడగలనా అని అడిగాను. కేర్ టేకర్ తన చూపుడు వేలును అతిశయమైన శైలిలో పెదవులపై ఉంచుకున్నాడు. నేను మౌనం వహించి సమాధానం కోసం బలవంత పెట్టలేకపోయాను. అతను ఒక చిన్న రెమ్మ తీసుకుని మెత్తన నేలపై అండాకారంలో గీశారు. తర్వాత దాని మధ్య భాగంలో అడ్డంగా ఒక రేఖను గీశారు. ఈ రెండు విభాగాలను భౌతిక శరీరంతో పొత్తి కడుపు మరి ఛాతీ మధ్యన క్రింద దిగువ భాగం పైన ఎగువ భాగాలుగా విభజిస్తే డబుల్లో
రెండు వేర్వేరు శక్తి ప్రవాహాలు ఆ రెండు విభాగాల్లో ప్రసరిస్తాయి. దిగువ భాగంలో ఇప్పటికీ గర్భంలో ఉన్నప్పటి మన యథార్థ శక్తి ప్రసరిస్తుంది. ఎగువ భాగంలో మనం జన్మ తీసుకున్న మరుక్షణం అంటే మొదటి శ్వాసతో మనలోకి ప్రవేశించే ఆలోచన శక్తి ప్రసరిస్తుంది అని వివరించారు. ఆలోచన శక్తి అనుభవం ద్వారా మెరుగుపరచబడుతుంది, మరి పైకి తలలోకి వెళ్తుంది. అయితే యథార్థ శక్తి క్రిందికి జననేంద్రియాల్లోకి వెళ్తుంది. సాధారణంగా ఈ రెండు శక్తులు డబుల్లో విభజింపబడి భౌతిక శరీరానికి బలహీనత, అస్థిరత్వము కలుగజేస్తాయి. ఆయన ఈసారి నిలువున మరో రేఖను గీసి రెండుగా విభజించి వాటిని కుడి ఎడమగా చెప్పారు. ఈ రెండు భాగాల్లో కూడా రెండు ప్రత్యేక నమూనాల శక్తి ప్రసరణ జరుగుతుంది. కుడి భాగంలో డబుల్ ముందు వైపు శక్తి పైకి ప్రసరించి వెనుక వైపు శక్తి క్రిందికి ప్రసరిస్తుంది. ఎడమ భాగంలో డబుల్ ముందు వైపు శక్తి క్రిందికి ప్రసరించి వెనుక వైపు శక్తి పైకి ప్రసరిస్తుంది. చాలామంది డబుల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భౌతిక శరీర నియమాలు దానికి వర్తిస్తాయని పొరపాటు పడి డబుల్కు శిక్షణనివ్వాలని ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఎముక కండరాలతో తయారైనట్లుగా శారీరక వ్యాయామాల ద్వారా డబుల్ను నియంత్రించలేము అని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సులువైన మార్గం రెండింటినీ విభజించటమే అని కేర్ టేకర్ వివరించారు. సంపూర్ణంగా వేరు చేసినప్పుడు మాత్రమే ఎరుక ఒకదాని నుంచి మరొక దానిలోకి ప్రవహిస్తుంది. అందుకే సిద్ధయోగులు అర్ధరహితమైన సగుణోపాసన మంత్రోచ్చారణలు తొలగించి మరి వాటిని ఏకీకృతం చేయడానికి ఉద్దేశించిన ధ్యానం, శ్వాస ప్రక్రియలను విశ్వం అంతా వ్యాపింపజేస్తున్నారు. మరి క్లారా నాకు నేర్పించిన శ్వాస ప్రక్రియలు మరి యోగాభ్యాసాల మాట ఏమిటి? అవి కూడా అర్ధరహితమని భావిస్తున్నారా? లేదు, ఆమె నీ భౌతిక శరీరాన్ని డబుల్ను విడదీయడానికి సహాయపడే విషయాలను మాత్రమే బోధించారు. అందువల్ల శ్వాస వ్యాయామాలు మరియు యోగాభ్యాసాలు మన ప్రయోజనానికి బాగా ఉపయోగపడతాయి. మానవులు నమ్మే ఒక గొప్ప అవాస్తవం ఏమిటంటే మన ఆరోగ్యం, సౌభాగ్యం భౌతిక శరీర పరిధిలో ఉందని భావిస్తారు. కానీ మన భౌతిక జీవితాలను నియంత్రించేది డబుల్ పరిధి నుంచి అన్నదే అసలైన సారాంశం అన్నారు. ఆ అవాస్తవం అన్నది మన ఎరుకను భౌతిక శరీరం నియంత్రిస్తోంది అన్న వాస్తవం నుంచి ఆవిర్భవించింది. సాధారణంగా మన ఎరుక డబుల్కు కుడివైపున ప్రసరించే శక్తులు మిళితం కావటం వలన ఆలోచన సామర్థ్యం, తర్కం, మంచి ఆలోచనలు మరి వ్యక్తులతో ప్రభావవంతంగా వ్యవహరించడం మొదలై సత్ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు లేదా తరచుగా శిక్షణ కారణంగా ఎరుక డబుల్కు ఎడమవైపున ప్రసరించే శక్తిలో మిళితం కావటం వలన మేధోపరమైన ఆశయాల సాధనకు ప్రజలతో వ్యవహరించడానికి అనుకూలంగా ఉండదు. ఎప్పుడైతే ఎరుక డబుల్కు ఎడమవైపున స్థిరంగా ఉంటుందో అప్పుడు డబుల్ బయటకు నెట్టుకుని వచ్చి వెలువడుతుంది. అప్పుడు మనం అనూహ్యమైన విన్యాసాలు ప్రదర్శించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాము. ఇది ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించదు, ఎందుకంటే డబుల్ అనేది మన శక్తి వనరు. అయితే భౌతిక శరీరం అనేది కేవలం ఆ శక్తిని ఉంచే పాత్ర వంటిది. ఎవరైనా వ్యక్తులు తమ సంకల్పంతో డబుల్కు ఇరువైపులా తమ ఎరుకను ఉంచగలరా అని ఆయనను అడిగాను. ఆయన నవ్వుతూ తల ఊపి సిద్ధయోగులు చేయగలరు అని బదులు ఇచ్చారు. ఏ రోజైతే నువ్వు అలా చేయగలవో అప్పుడు నువ్వు సిద్ధయోగినివి అయ్యావని గుర్తుంచుకో. కొంతమంది తమ కారణ శరీర యానం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత తమ శ్వాస ప్రవాహాన్ని సవరించడం ద్వారా వారి ఎరుకను డబుల్కు ఎడమ లేదా కుడివైపులకు మార్చుకోగలరు. అలాంటి వారు సిద్ధ విద్య లేదా మార్షల్ ఆర్ట్స్ను లౌకిక విద్య నేర్చుకున్నట్లుగానే సులువుగా త్వరగా అభ్యాసం చేయవచ్చు. ఏది ఏమైనా ఎడమవైపున వారసత్వంగా ఉన్న రహస్య శక్తి వల్ల స్థిరంగా ఎడమ వైపుకు మన ఎరుకను త్రిప్పాలన్న కోరిక ఈ ప్రపంచంలో దైనందిన జీవితపు ఆకర్షణల కంటే మరింత ప్రమాదకరమైన ఉచ్చు అని ఉద్ఘాటించారు. మన నిజమైన ఆశ మధ్యలో ఉంటుంది, నుదుటిపై మరి ఛాతీ మధ్యలో తాకి. ఎందుకంటే డబుల్ను రెండుగా విభజించే గోడలో మరో సన్నని రహస్యమైన మరో కంపార్ట్మెంటు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ద్వారం కూడా తెరుచుకుంటుందో అప్పుడే ఎవరైనా నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ఆయన నా చేతిని పట్టుకుని ఆ రాతిపై నుంచి పైకి లాగారు. నీ పరివర్తన స్థితి దాదాపు పూర్తి కావచ్చింది అన్నారు. త్వరగా ఇంట్లోకి తిరిగి వెళ్ళడానికి తొందర చేస్తూ
ఇంకా వివరణలకు సమయం లేదు. పరివర్తన స్థితి వదిలేసి పద మనం నా గదిలోకి వెళ్దాం. నా మార్గంలో చచ్చినట్లు ఆగిపోయాను. ఇంకా నాకు ఆందోళనగా అనిపించి భయపడ్డాను. ఏమిటో ఎంత అసాధారణమైన వారైనా సరే, ఇతరికి డబ్బుల గురించి ఎంతగా మాట్లాడినా సరే కానీ అతను ఇప్పటికీ ఒక పురుషుడే. కిచెన్లో నా వ్యక్తిగత భాగాలను తాకిన అతని చేతి స్పర్శ ఇంకా చాలా స్పష్టంగా గుర్తుంది. కేవలం ప్రదర్శన ఉద్దేశ్యంతో, ఒక వ్యక్తిత్వంతో సంబంధం లేని స్పర్శ కాదని నాకు తెలిసిన అతను నన్ను తాకినప్పుడు అతని వాంఛను తెలుసుకున్నాను. కేర్ టేకర్ తన చల్లని కళ్ళతో నన్ను చూసి, ఎంత నీచంగా అనుకుంటున్నావు? నిన్ను తాకినప్పుడు నా వాంఛను గ్రహించావా? నేను కేవలం నోరెళ్లబెట్టి బిక్కుమొహంతో చూశాను. అతను నా ఆలోచనను విన్నాడు. ఉన్నట్లుండి సిగ్గుతో పాటు చల్లని వణుకు కలిసి నా శరీరమంతా పాకాయి. నేను ఓ అందమైన అమ్మాయినని ఊహిస్తూ మగాళ్ళందరూ నన్ను చూసి తట్టుకోలేక పడిచేస్తుంటారని భావిస్తుంటానని నేను అతనితో చెప్పాను. పునశ్చరణ చేయడం అంటే వాటన్నింటినీ దహించి వేయడమే, అంటే నువ్వు పరిపూర్ణంగా చేయలేదని అర్థం అన్నాడు. నిస్సందేహంగా నువ్వు సార్సరర్స్ క్రాసింగ్ ప్రయత్నించేటప్పుడు విఫలమవ్వడానికి కారణం ఇదే. నా మనస్సులో ఉన్నది నీకు చూపించడానికి ఇది సరైన సమయం కాదు. లేదు, నీ చర్యలను ప్రక్షాళన చేయడానికి చాలా పని అవసరం, చాలా. ఇప్పటి నుంచి నువ్వు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి, రెట్టింపు కష్టపడాలి. ఎందుకంటే ఇంకపై నువ్వు ఏ తప్పు చేయడానికి వీల్లేదు అంటూ వెనుకకు తిరిగి ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు.